ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను. ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం. దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఇస్తున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచానికి ఒక అగ్రదేశంగా, నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారవుతుంది. అదే సమయంలో ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 తయారు చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయాన్ని 2 చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల నుంచి 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. అది ఏ విధంగా అమలవుతుంది ఇప్పుడే మీతో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఇక్కడుండి ఆంజనేయులు గారు చెప్పినట్టు నారాయణపురం ఇంటర్ కాలేజీ రిపేర్లు అవన్నీ ఉన్నాయి, దాన్ని రివైవ్ చేయాలన్నారు. రెండోది నిడమర్లో సిహెచ్సి ఒక హాస్పిటల్ కావాలని కోరారు. మూడోది గణపవరం బీసీ హాస్టల్ బాగా డ్యామేజ్ అయింది, ఆ రిపేర్లు కావాలని చెప్పి అడిగారు. నల్లజర్ల టు లక్ష్మీపురం రోడ్డు ఒకటి కావాలని చెప్పి అడిగారు. ఇంకో పక్క పామాయిల్లో ఎల్టీ లైన్స్ అన్ని కూడా పక్కన వేసుకోవడానికి 25% వేస్తున్నారు. అట్లా కాకుండా 2-3% కావాలని చెప్పి అడిగారు. ఇవన్నీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి పంపించమని కోరుతున్నా. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే కోరారు, అది కూడా రికమెండ్ చేస్తా. అదే మరి మహేష్ కూడా పనిచేసి దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నా. మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఎన్డీఏ నాయకులు మేము ఎవరు వచ్చినా నవ్వు ముఖంతో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడు వస్తే ఎంత ఆనందంగా స్వాగతం పలుకుతారో అంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దీనికంటే మాకేం కావాలని ఆలోచిస్తున్నా. అందుకే కష్టపడుతున్నాం. ఎప్పుడు కూడా ఇష్టపడి కష్టపడితే విసుగుండదు, కానీ కొంతమంది నటన చేసి కష్టపడితే అది నటనకే పరిమితం అవుతుంది. అందుకే మీకు హామీ ఇస్తున్నాం, మేము కష్టపడేది రాష్ట్రానికి. ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అల్టిమేట్ గా 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా చేసే బాధ్యత మాది. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత, ముందుకు నడిపించే బాధ్యత మీదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ నేను చూశాను గుడ్ల నాగలక్ష్మి, ఆ అమ్మాయి కిడ్నీతో బాధపడుతుందని చెప్పాను. అలాంటి కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ఆ కుటుంబం అప్పుల పాలైంది.
కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. టోటల్గా అప్పులన్నీ తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది, ఇల్లు కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడు, టీసీఎస్ లో పనిచేస్తున్నాడు. అతనికి కూడా మెరుగైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే సమయంలో వాసవికి ఒక డ్రోన్ ఇప్పించి ఆవిడ ఆదాయం కూడా ఒక 25,000 రూపాయలు వచ్చేట్టుగా చేసి, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాస్తుంది, తర్వాత డిగ్రీ రాస్తుంది. అందరితో సమానంగా చదువుకొని పైకొచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అలాంటి కార్యక్రమాలు కూడా చేయమని, వాళ్ళ తండ్రికి కూడా సరైన ఆదాయం లేదంటే ఒక ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి కనీసం ఒక 25,000 రూపాయలు నెలకొస్తే అతను కూడా బాగుపడతాడు. ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ నేను ఒకటి ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, మీ కష్టాలు వీలైనంత వరకు తీర్చాలని మీరు కూడా సహకరిస్తేనే ఇది సాధ్యం. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకుండా అన్నీ మీరు చూసుకోండి అంటే